ఇండియన్ టీమ్ కి అండర్-19 కెప్టెన్సీ చేసి ట్రోఫీ గెలిపించి కనుమరుగైపోయిన టాప్ 5 ప్లేయర్స్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మొత్తం 5 అండర్-19 వరల్డ్ కప్స్ జరిగితే దానిలో 2008 లో కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఏ కెప్టెన్ కూడా ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఆడట్లేదు. మొదటిగా మొహమ్మద్ కైఫ్ 2000 అండర్-19 టీమ్ కి కెప్టెన్సీ చేసి ట్రోఫీ గెలిపించిన ఈ ప్లేయర్ అయితే కెరియర్ లో మొత్తం 125 ఓడిఎస్ అండ్ 29 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఇండియన్ టీమ్ లో అయితే కొనసాగలేకపోయాడు. ఓడిఐలో 32 యావరేజ్ తో 2753 రన్స్, అలానే ఐపీఎల్ లో 14.4 యావరేజ్ తో 259 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో తన స్టాట్స్ బాగోకపోవడం వల్ల 2018 లో అయితే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ 2008 లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తను న్యూజిలాండ్ టీమ్ తో జరిగిన ఫైనల్స్ లో అయితే ఇండియన్ టీమ్ కి సెకండ్ వరల్డ్ కప్ అయితే తెప్పించాడు. విరాట్ కోహ్లీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో తన కెరియర్ మాత్రం మిగతా ప్లేయర్స్ లా కాకుండా చాలా అంటే చాలా గ్రోత్ అయితే చూసింది అండ్ తన ఎఫర్ట్స్ అయితే దానికి కారణం. నెక్స్ట్ మాట్లాడుకుంటే అన్మక్ చంద్ 2012 లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ కి ట్రోఫీ గెలిపించిన ఈ ప్లేయర్ అయితే 21 ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఆడాడు కేకేఆర్ టీమ్ తరపున. 15.6 యావరేజ్ అండ్ 300 రన్స్ అయితే స్కోర్ చేశాడు తన కెరియర్ లో. దీని తర్వాత మరి ఛాన్స్ అయితే రాలేదు. 2021 లో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలానే 2024 లో యుఎస్ఏ తరపున వరల్డ్ కప్ ఆడడానికి అయితే నామినీ అయ్యాడు, బట్ ఛాన్స్ అయితే దొరకలేదు. అండ్ నెక్స్ట్ పృథ్వీ షా గురించి మాట్లాడుకుంటే తన లైఫ్ అనేది ఫుల్ గా ఒక ట్రాజడీస్ తో నిండిపోయింది భయ్య. అండర్-19 వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తినకైతే చాలా అంటే చాలా ఛాన్స్ వచ్చాయి, అలానే చాలా అంటే చాలా ఫేమ్ కూడా వచ్చింది. ఆ ఫేమ్ కూడా ఎలాంటిదంటే తినైతే నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ కూడా అన్నారు. అండ్ అన్నిటికంటే మెయిన్ గా మనం చెప్పుకోవాలంటే తిన పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుండేది భయ్య. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవాడు. అలానే తిన 5 టెస్ట్ మ్యాచెస్ అండ్ 6 ఓడిఐస్ అయితే ఆడాడు. టెస్ట్ లో 42 యావరేజ్ తో 339 రన్స్ స్కోర్ చేశాడు. అలానే 6 ఓడిఐ మ్యాచెస్ ఆడి 189 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నేనైతే ఒక వీడియో సపరేట్ గా చేశాను. తిన రైజ్ తిన ఫాల్ అన్ని నేను సపరేట్ గా చేసి పెట్టా వీడియో, వెంటనే డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన 2022 అండర్-19 వరల్డ్ కప్ లో అయితే యస్దుల్ అయితే కెప్టెన్సీ అయితే చేశాడు. దీని గురించి అయితే కంప్లీట్ స్టాట్స్ అయితే రాలేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూట్ అయితే ఎంతవరకు చేయలేదు. లిస్ట్ ఏఎన్ లోకల్ క్రికెట్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియన్ టీమ్ కి వస్తే పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నువ్వు గడికి క్రికెట్ బానిస అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయా. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా.